టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. హనుమాన్ చాలీసాతో ఏలినాటి శని దోష పరిహారం చేసుకోవచ్చు. అదెలానో చూద్దాం. సూర్య భగవానుడు ఛాయాదేవి పుత్రుడు శనీశ్వరుడని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవానికి శని కర్మఫలదాత. వ్యక్తులు వారి వారి కర్మలను ఆయన ఫలితాన్ని ప్రసాదిస్తాడు. జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో శని అతి ముఖ్యమైన గ్రహం. అంతేకాదు సూర్య భగవానుడు ఛాయాదేవి పుత్రుడు శనీశ్వరుడని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవానికి శని కర్మఫలదాత. వ్యక్తుల వారి వారి కర్మలకు ఆయన ఫలితాన్ని ప్రసాదిస్తాడు. శనిదేవుని మనసారా పూజిస్తే కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి. ఇక వ్యక్తులు తమ జాతకంలో కళ్యాణ కాలసర్ప వాస్తు దోషాలు నవగ్రహ దోషాలు పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక గ్రహాల్లో శని ప్రభావం చాలా ఎక్కువ. శని దేశం ఉన్నవారు కష్టాల్లో బాధపడుతుంటారు. జాతకంలో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్రలను శని సంధాన నక్షత్రాలుగా పేర్కొంటారు. ప్రతి ఒక్కరి జాతకంలోనూ ఏలినాటి శని అర్ధాష్టమ అష్టమ శనులుగా ఉంటాయి. అయితే వారి వారి జన్మల లగ్నాలను బట్టి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత శని ప్రభావం చూపుతారు. అయితే వీటికి పరిహారం చేసుకుని క్రమశిక్షణతో జీవితాన్ని గడిపి ఎదుటి వారిని దూషించకుండా ఉంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు. మనిషికి అనుకోని చికాకులు ఇబ్బందులు ఒత్తిడికి శని కారణమవుతాడు. అనారోగ్యం చేపట్టిన పనులు అకారణంగా వాయిదా పడడం మానసిక అశాంతి అన్ని శని ప్రభావమే. ఏలినాటి శనిలో ముఖ్యంగా జన్మ శని వ్యయ శని ద్వితీయ శనిలో ఒక్కొక్కరికి 2.5 ఏళ్లు చొప్పున 7.5 ఏళ్లు కొనసాగడం వల్ల ఖర్చులు చికాకులు అవమానాలు బంధుమిత్రులతో విద్వేషాలు వైరాలు మంచి చేయబోతే చెడు జరగడం అప్పులు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడం లాంటివి ఎదురవుతాయి. ఇక అర్ధాష్టమ అష్టమ శనుల సమయంలో ప్రతి పనిలోనూ అసంతృప్తి మోకాళ్లు కీళ్ల నొప్పులు నరాల సంబంధిత వ్యాధులు పట్టి పీడిస్తాయి. వృత్తిపరంగా మార్పులు వైరాగ్యం కొత్త వారితో చిక్కులు హోదా ఉన్నా తెలియని ఆందోళన అసంతృప్తి వేదన వెంటాడుతుంటాయి. ఈ సమయంలో శని దోష పరిహారం చేసి సంతృప్తి పరచడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. శని గ్రహ దోష పరిహారం. ఏలినాటి శని పీడిస్తున్న వారు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే దాని ప్రభావం నుంచి బయటపడతారు. అంతేకాదు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణంతో భూత ప్రేత పిశాచుల పీడనం కూడా విరుగడవుతుంది. ఉదయం రాత్రి సమయంలో పారాయణ చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే ఏలినాటి శని సమయంలో ప్రతి శనివారం రాత్రి 8 సార్లు చాలీసా పారాయణం చేస్తే శని దోషం పరిహారం అవుతుంది. సంజీవని పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు ఫోటోను కూడా ఇంట్లో ఉంచడం వల్ల శుభం జరుగుతుంది. ఎందుకంటే రామరావణ యుద్ధంలో మేఘనాథుడి అస్త్రం వల్ల మూర్ఛపడిపోయిన లక్ష్మణుని తిరిగి ఆరోగ్యవంతుని చేయడానికి సంజీవని ఔషధాలు తీసుకురమ్మంటే హనుమంతుడు ఏకంగా పర్వతాన్ని తీసుకురావడం వెనుక బలమైన కారణమే ఉంది. ఒక్క మూలికను తీసుకొస్తే లక్ష్మణుడికే స్వాంతన కలుగుతుంది. అదే పర్వతాన్ని తీసుకొస్తే రామ లక్ష్మణులతో పాటు అక్కడ ఉన్న అందరి నొప్పులు నివారించడానికి అవకాశం ఉంటుందని భావించాడు. అందుకే సంజీవని పర్వతం చేతిలో ఉన్న హనుమంతుడి చిత్రపటం ఇంట్లో ఉంటే బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఏలినాటి శని ప్రభావం పోవాలంటే వరుసగా 45 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. అలాగే జాతకంలో శని వక్ర చూపునకు గురైన వారు ప్రతి శనివారం రాత్రి 8 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక శని ప్రభావం ఉన్నవారు నవరత్నాల్లో ఒకటైన నీలం ధరిస్తే ఇబ్బందులు అధిగమించవచ్చని భావిస్తారు. అయితే అది సరికాదు. జ్యోతిష్యుల సూచన మేరకు జాతకం ప్రకారం తప్పక ధరించాలి. శని శ్రమకారకుడు కాబట్టి సోమరితనాన్ని వీడి రోజు ఉదయాన్నే వ్యాయామం చేయాలి. సాధ్యమైనంత వరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిది. శనివారం శరీరానికి నువ్వుల నూనెతో మర్దన చేసుకొని కొద్దిసేపటి తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి.